1000 సంవత్సరాలు పురాతనమైన దేవాలయానికైతే ఇప్పుడు మేము చేరుకున్నాము. డే 3లో భాగంగా మార్నింగ్ శ్రీరంగంలో రంగనాథ స్వామి దర్శనానంతరం మేమైతే బృహదేశ్వర స్వామిని చూద్దామని చెప్పి తంజావూరు అయితే వచ్చేసాము. శ్రీరంగం నుంచి తంజావూరుకి చాలానే ట్రైన్స్ ఉంటాయి. సో మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మేమైతే వచ్చేది క్లోజింగ్ టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఈ బృహదేశ్వర స్వామి లింగాన్ని అయితే చూశారు కదా. స్వామి ఒక్క లింగాన్ని ఒకే ఒక్క రాయితోనే చెక్కారంట. 13 అడుగుల ఎత్తులో 60 అడుగుల విస్తీర్ణంతో ఉంటుంది స్వామి లింగం. స్వామి గర్భగుడి పైన గోపురం ఉంది కదా, దాన్ని కలశం అనే విమానం అని కూడా అంటారు. ఆ విమానం యొక్క బరువు మాత్రమే 81 టన్నులు ఉంటుందంట. స్వామివారికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని చూశారు కదా, 20 టన్నులు ఉన్న ఒకే ఒక్క రాయితోనే చెక్కారంట ఈ నందీశ్వరుణ్ణి. ప్రధాన దైవం ఇక్కడ శివుడైనప్పటికీ ఇంకా మనకి ఇక్కడ సూర్యుడు, చంద్రుడు, దక్షిణామూర్తి విగ్రహాలు కూడా కనిపిస్తాయి అన్నమాట. అంతేకాకోకుండా అష్టదిక్పాలకుల విగ్రహాలు ఉన్న దేవాలయాల్లో ఇది కూడా ఒక దేవాలయం అన్నమాట. ఇంకా ఇక్కడ శివపార్వతులు, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, మార్కండేయుని చరిత్ర అన్నీ ఉంటాయి.